హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అయితే నచ్చుతుంది కదా. అంటే వీక్ మొత్తంలో ఇష్టమైన రోజులు ఒకటో రెండో ఉంటాయి కదా. సో అలా నాకు ఇష్టమైన రోజు అయితే థర్స్డే అనమాట. సో ఇది వచ్చేసి థర్స్డే ఈవినింగ్ రోజు వ్లాగ్. సో థర్స్డే ఈవినింగ్ ఏంటంటే మామూలుగా ఈ మధ్య జున్నుగాడు టైం టేబుల్ మొత్తం మారిపోయిందనమాట. సో వాడు ఎప్పుడు పడుకుంటున్నాడు, ఎప్పుడు లేస్తున్నాడు ఏం అర్థం అవ్వట్లేదు. సో ఈరోజైతే మధ్యాహ్నం పడుకొని 4కి అలా లేచాడనమాట. 3:30 ఆ మధ్యలో. సో అందుకని అలా నిద్రలోనే ఉన్నాడు, ఇంకా ఏమీ మాట్లాడట్లేదు అనమాట. సో లేచిన తర్వాత కొంచెం సేపు అయితే వాడు అలానే ఉంటాడు. ఇంకా నేనైతే వాడు లేచిన తర్వాత ఫీడింగ్ ఇచ్చేసి ఇక్కడ ఆడుకుంటాడు కదా అని చెప్పేసి కింద అయితే వేసాను. కానీ వాడైతే ఆడుకోవట్లేదు అనమాట. చాలా క్రాంకీగా ఉన్నాడు. ఈ మధ్య సరిగ్గా నిద్రపోవట్లేరు పొద్దున పూట అంతా. నైట్ అయితే బాగానే పడుకుంటాడు కానీ పొద్దునైతే అస్సలు పడుకోవట్లేదు అనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుంటాడు. సో నిద్ర సరిపోకపోవడం వల్ల ఇంకా వాడు లేచిన తర్వాత వాడితోనే ఉండాల్సి వస్తుందన్నమాట. పక్కకి వెళ్తే ఏడుస్తూనే ఉంటాడు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ప్యాంపరింగ్ చేస్తున్నాను వాడిని. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలానే ఉంటాడనమాట సైలెంట్గా. సో నా మీద ఎత్తుకొని ఉంటేనే సైలెంట్గా ఉంటాడు, లేదంటే ఏడుస్తాడు. ఈ మధ్య వాడికి ఏడుస్తుంటే ఏంటంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట బాగా. సో ఇంకా వాడిని అలా ప్యాంపర్ చేసిన తర్వాత నేనైతే ఈ మధ్య సమ్మర్ ఇంకా స్టార్ట్ అయిపోయింది కదా. సో అందుకని చెప్పేసి మార్నింగ్స్ నేను స్నానం చేయట్లేదు, ఈవినింగే చేస్తున్నాను అనమాట చాలా వరకు. అంటే 4:35 ఆ టైంలో ఫ్రెష్ అవుతున్నాను. సో ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. సో ఏంటంటే నాకు ఈ మధ్య హెయిర్ ఫాల్ బీభత్సంగా జరుగుతుంది. అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. తినే ఫుడ్ అంతా బాగానే తింటున్నాను కానీ ఇంకా అయితే హెయిర్ ఫాల్ చాలా ఘోరంగా ఉందన్నమాట. సో అసలు జుట్టు ముట్టుకోవాలంటేనే భయం వేసే రేంజ్కి హెయిర్ ఫాల్ అవుతుంది. ఎక్కడ చూసినా నా జుట్టే కనిపిస్తుంది అనమాట. సో బెడ్రూమ్లో, కిచెన్లో, టీవీ దగ్గర, వాష్రూమ్స్లో ఇలా చాలా హెయిర్ లాస్ అయితే అవుతుంది. మీలో ఎవరికైనా ఏదైనా రెమెడీ తెలిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ అలానే ఏమన్నా హెయిర్ ఫాల్కి ప్రోడక్ట్స్ ఉంటే కూడా కింద కమెంట్లో చెప్పండి. చెప్పాను కదా, ఇక్కడ చూడండి దువ్వెంత దువ్వానంటే మొత్తం జుట్టంతా వచ్చేస్తుందేమో అన్నంత వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఈవినింగ్ టైంలో నాకు బేసికల్గా నేను ఛాయ్ తాగడం నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని అయితే ఇక్కడ ఛాయ్ పెట్టుకుంటున్నాను. ఛాయ్ లేనిదే నాకు అసలు రోజు గడవదు. ఇంకెందుకు ఆ రోజు కొంచెం స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయి. సో అందుకని చెప్పేసి అవైతే గులాబ్ జామున్ ప్యాకెట్ ఉంటే దాని పిండి అయితే కలిపిందనమాట. ఇక్కడ జున్నుగాడు చూడండి, మేము బాల్స్ చేద్దామని కలిపి పెట్టేసరికి వాడు చేస్తున్నాడు అనమాట. సో మా చెల్లి చెప్తుంది ఇక్కడ పెద్ద పెద్దవి చేయాలని, అందుకని మళ్ళీ పెద్ద ముద్ద తీశాడు. సో చాలా క్యూట్ క్యూట్ పనులన్నీ చేస్తున్నాడు అనమాట ఈ మధ్య. చాలా అరుపులు ఎక్కువైపోయాయి వాడికి బాగా. సో ఇంకా పిండి కలిపిన తర్వాత నేనైతే చిన్న చిన్న బాల్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ రాసుకొని చేతికి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుంటున్నాను. సో ఈ పిండి కలపడం ఈజీనే కానీ దీన్ని బాల్స్లా చేయడం చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే పట్టిందనమాట నాకు. ఇంకా చెల్లి ఏమో చుండుగానే చూసుకుంటూ ఉందనమాట. చెల్లి, అవ్వ వీళ్ళందరూ వాడిని ఎంటర్టైన్ చేస్తున్నారు, లేదంటే ఏడుస్తాడు. ఒక్కరిని వదిలేస్తే అసలు ఈ మధ్య అసలు ఉండట్లేదు అనమాట. వాడికి తెలిసిపోతుంది నన్ను ఒక్కరిని వదిలేశారని చెప్పి. సో ఏడవడం అయితే చాలా ఏడుస్తున్నాడు ఈ మధ్య. అండ్ ఇక్కడైతే నేను చేయడం స్టార్ట్ చేసింది ఒక 4:35 ఆ టైంలో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇదంతా అయిపోయి గులాబ్ జామున్ అంతా రెడీ అయ్యే వరకు 6:30 అయింది. ఎందుకంటే మళ్ళీ పాకం పట్టాలి అవన్నీ ఉంటాయి కదా. సో పాకం పట్టడం అంటే నాకు ఒక సపరేట్గా కొలతలు ఏం తెలియదు, మెజర్మెంట్స్ తోటి నేను ఏం చేయను అనమాట. జస్ట్ అలా ఏదో రఫ్గా వేసేస్తాను. సో అదైతే బాగా కుదిరింది గులాబ్ జాము. మరీ స్వీట్గా లేకుండా, అలా అని మరీ చప్పగా లేకుండా కరెక్ట్ స్వీట్నెస్ అయితే కుదిరిందనమాట. నేను ఈ మధ్య కొంచెం షుగర్ అయితే తగ్గిస్తున్నాను, ఎందుకంటే షుగర్ వల్ల చాలా హెల్త్ ఖరాబ్ అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి. సో చాలా తక్కువ, ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ షుగర్ వాడడానికే ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత బాల్స్ చేయడం అయితే అయిపోయింది. మొత్తం కలిపి ఒక 25 to 30 or 35 వచ్చి ఉంటాయి బాల్స్. అండ్ నెక్స్ట్ అయితే నాకు ఇక్కడ చాలా ఆకలిస్తుంది అనమాట ఈవినింగ్. సో అందుకని చెప్పేసి దోశ వేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే ఏ బ్రేక్ఫాస్ట్ ఉన్నా లేకపోయినా నాకు దోశ ఉంటే చాలన్నమాట. సో దోశ పిండి ఉంటే నాకు ఏదో స్వర్గంలాగా అనిపిస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ వేసేసుకోవచ్చు కదా, ఇన్స్టెంట్గా వేడిగా ఉంటుంది, మంచిగా తినాలనిపిస్తుంది అనమాట నాకు. సో నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లో దోశ ఒకటి, అండ్ ఇంకొకటి బొరుగులు తాలింపు అనమాట. సో బొరుగులు కూడా అయిపోయాయి ఇంట్లో, ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయి అనమాట. అందుకని చెప్పేసి ఈ మధ్య ఎక్కువగా దోశనే తీసుకుంటున్నాను. దోశ ఒక్కటి రెండు తినగానే బాగా పొట్ట ఫుల్ అయిపోతుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. లైట్గా ఉన్నట్టు ఉంటుంది అండ్ అలానే మంచి ప్రోటీన్స్ కూడా అందుతాయి కదా. సో నెక్స్ట్ అయితే దోశ పిండిలో వేరే వేరేవి ఏమైనా చేసి ట్రై చేద్దామా అనుకుంటున్నాను. అంటే ఇలా ఉంటాయి కదా పెసర దోశ, లేదంటే మల్టీగ్రెయిన్ దోశ, అలా ట్రై చేద్దామని చెప్పేసి నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ట్రై చేయాలి, యూట్యూబ్లో చూడాలన్నమాట ఇంకా. అండ్ ఇక్కడైతే నేను దోశ వేసేసుకున్నాను. దోశ వేసిన తర్వాత ఇంకా ఈ బాల్స్ ఉన్నాయి కదా, జామున్ బాల్స్, వాటిని ఫ్రై చేద్దాం
చేద్దామని చెప్పేసి ఇక్కడైతే రెడీ చేస్తున్నాను అనమాట. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. సో ఆ ఆయిల్ వేడయ్యేలోపు ఇక్కడైతే నేను చూస్తున్నాను. కొన్ని క్రాక్ అవుతాయి కదా నార్మల్గా మనం చేసేటప్పుడు ఏంటంటే మంచిగా కనిపిస్తాయి, కానీ తర్వాత క్రాక్ అయినట్టు అనిపిస్తాయి అనమాట. ఆయిల్‌లో వేసి మనం ఫ్రై చేసినప్పుడే కొంచెం క్రాక్స్ వల్ల అవైతే విడిపోయినట్టుగా అనిపించింది నాకు. మళ్ళీ ఇంకా షుగర్ సిరప్‌లో ఏస్తాం కదా! సో, అప్పుడైతే ఇంకా కొంచెం పగిలాయన్నమాట. కాకపోతే ఏంటంటే బాగా ఉడికాయి లోపల కూడా. సో, మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేశానన్నమాట బాల్స్ అన్నిటిని. సో, దానివల్ల లోపల కూడా బాగా కుక్ అయింది, పిండి పిండిలాగా లేకుండా. ఇంతకుముందు ఒకసారి చేసినప్పుడు ఏంటంటే పిండి పిండిలాగా వచ్చేసిందన్నమాట మొత్తం. సో, అందుకని చెప్పేసి ఈసారి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టే ఫ్రై చేశాను. ఒక 15-20 మినిట్స్ పట్టింది. టైం పట్టినా కానీ రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో, గులాబ్ జాముంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు వీడియో చేసి పెడతాను, కరెక్ట్ కొలతలు ఎంత ఏంటి అని చెప్పేసి. నేనైతే ఇంకా దోశ తినేసి ఫ్రై చేసేసి వీటిని పాకంలోకి అయితే వేసేసాను అనమాట. సో, మొత్తం ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేశాను. రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో, ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.